అధికారంలో ఉన్నప్పుడు ఆమె హవానే వేరు. నియోజకవర్గంలో మేడం ఎంత చెప్తే అంత. ప్రతిపక్షంలోకి వచ్చినప్పటి నుంచి ఆమెకు అన్ని కష్టాలే. నియోజకవర్గం మారడంతో రాజకీయ చిక్కులు, సొంత ఫ్యామిలీలో కుంపట్లు, ఇంకోవైపు అవినీతి ఆరోపణలు, కేసులు, ఇలా అన్ని ఆమె ఇరిటేషన్ గా మారాయి. పైగా ఆమెను మరో నియోజకవర్గానికి పంపిస్తారంటూ కొత్త ప్రచారం బయలుదేరడం హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకు ఆ మాజీ మంత్రికి వచ్చిన ఇబ్బందులేంటి? ఆమె అందరికీ టార్గెట్ అయిపోవడానికి కారణమేంటి? విడదల రజనీకి వరుస చిక్కులు, సవాళ్లు. ఓవైపు కేసులు, ఇంకోవైపు అవినీతి ఆరోపణలు. నియోజకవర్గం మారినప్పటి నుంచి విడదలకు ట్రబుల్స్. విడదల ఫ్యామిలీలోనూ కుంపట్లు, తగ్గిన మద్దతు. పేటలో విడదలకు సవాలు విసురుతున్న పరిస్థితులు. విడదల రజనీ వైసీపీ హయాంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన ఆమె అప్పట్లో ఓ రేంజ్లో హవా నడిపించారు. చిలకలూరిపేటలో మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన తర్వాత సీనియర్లను కాదని మంత్రి అయిన ఈ మహిళా నేత 2024లో మరొక నియోజకవర్గం నుంచి పోటీ చేసి దారుణంగా ఓడిపోయారు. ఆ తర్వాత తిరిగి సొంత నియోజకవర్గం చిలకలూరిపేటకు వచ్చారు. అప్పటి నుంచి ఆమెకు అన్ని సవాళ్లే ఎదురవుతున్నాయి. ఓవైపు రాజకీయ ప్రత్యర్థుల నుంచి ఇబ్బందులను ఫేస్ చేస్తున్న ఆమె, మరోవైపు కేసులు, అవినీతి ఆరోపణలు, ఒకదాని తర్వాత మరొక ఇష్యూతో తీవ్ర విమర్శల పాలవుతున్నారు. సేమ్ టైం మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి ఆమె ఫ్యామిలీ మెంబర్స్, తన పిఏలపై కూడా అలిగేషన్స్ ఎక్కువయ్యాయి. విడదల రజనీ గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేసి ఓడిన తర్వాత సొంత ఇంటిలో కుంపట్లు మొదలయ్యాయి. రజనీ మరిది గోపి, పిఏ రామకృష్ణ మీద అనేక ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో చిలకలూరిపేటను గోపి చూసుకుంటాడు అనే ప్రచారం జరిగింది. ఇప్పటికే అవినీతి ఆరోపణల నేపథ్యంలో కుటుంబం రెండుగా విడిపోయిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఫ్యామిలీలో విభేదాలు, అవినీతి ఆరోపణలు, కేసుల సంగతి అలా ఉంటే రాజకీయంగా అత్యంత క్లిష్ట పరిస్థితులను ఫేస్ చేస్తున్నారు విడదల రజనీ. మొన్నటి వరకు వైసీపీలో ఉన్న ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ టీడీపీలో చేరిపోయారు. అటు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వర్గం, ఇటు మర్రి వర్గం, మరోవైపు పుల్లారావు, ఇలా మూడు దిక్కుల నుంచి విడదలను పొలిటికల్ గా కార్నర్ చేస్తున్నారట. అయితే చిలకలూరిపేట నుంచి పోటీ చేయాలంటే ఆ ముగ్గురిని తట్టుకుని నిలబడే నేతలెవ్వరూ లేరట. అందుకే విడదల రజనీనే కంటిన్యూ అవుతున్నారని అంటున్నారు. చిలకలూరిపేట అంటేనే కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉండే సెగ్మెంట్. అలాంటి నియోజకవర్గంలో బీసీ మహిళ పోటీ చేసి గెలిచింది. కానీ సామాజిక వర్గాల పరంగా అక్కడ ఇప్పటికే చుక్కెదురవుతోంది. 2019 ఎన్నికల్లో తనను ఓడించేందుకు ప్రయత్నాలు జరిగాయని, మర్రి రాజశేఖర్, లావు శ్రీకృష్ణదేవరాయలు ఓడించేందుకు ప్రయత్నం చేశారని గతంలోనే జగన్కు చెప్పుకున్నారు విడదల. ఇప్పుడు ఆ ఇద్దరు నేతలు టీడీపీలో ఉన్నారు. అయితే చిలకలూరిపేట ఇన్ఛార్జిగా ఉన్న మాజీ మంత్రి విడదల రజనీని రేపల్లెకు మారుస్తారు అనే ప్రచారం జరుగుతోంది. పేటలో రజనీపై క్యాడర్లో అసంతృప్తి ఎక్కువగా ఉందని అంటున్నారు. వరుస ఇష్యూస్ నేపథ్యంలో రజనీని చిలకలూరిపేట నుంచి రేపల్లెకు మారుస్తారు అంటూ గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం రేపల్లె ఇన్ఛార్జిగా ఈ ఊరి గణేష్ ఉన్నారు. సీనియర్ నేత మోపిదేవి వెంకటరమణను కాదని గణేష్ కు టికెట్ ఇస్తే ఎన్నికల్లో ఓడిన తర్వాత ఆయన పార్టీని పెద్దగా పట్టించుకోవడం లేదట. దీంతో రజనీని రేపల్లెకు మార్చి చిలకలూరిపేటకు కొత్త వారిని తీసుకొస్తారనే టాక్ వినిపిస్తోంది. పొన్నూరులో కూడా ప్రస్తుతం సరైన ఇన్ఛార్జ్ లేరన్న వాదన వినిపిస్తోంది. దీంతో రజనీని అక్కడికి మార్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇన్ఛార్జ్ను మార్చాలి అని కొంతమంది వైసీపీ నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారట. దీంతో రజనీని మార్చి మరొక నియోజకవర్గంకు పంపుతారా, లేక చిలకలూరిపేటకే పరిమితం చేస్తారా అనేది వేచి చూడాలి.